నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలను మట్టుబెట్టింది. దేశం ఉగ్రవాదులతో పోరాడుతుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పరిణామాలు వ్యవస్థల మీద నమ్మకం కలిగేలా చేస్తున్నాయి అంటూ కొన్ని చర్చలు నడుస్తున్నాయి. నిన్న చూసాం, తాజాగా మనం ఓబులాపురం అక్రమ్ మైనింగ్ కేసులో 5గురికి శిక్ష పడ్డాం. అయితే అదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీలక్ష్మి గారు కూడా 2022లో డిశ్చార్జ్ పిటిషన్ వేసి ఆవిడ ఈ కేసు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు దీనిపై స్పందించి ఆవిడను 3 నెలల్లో విచారించి రిపోర్ట్ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి గారు కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉందా అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఓవరాల్గా దేశం ఉగ్రవాదులపై పోరాటం గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో అవినీతిపై పోరాటం గురించి ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, నిన్న జరిగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా ఆహ్వానించదగ్గింది, హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఏ విధంగా మన దేశ పౌరులను మట్టుబెట్టిందో మనం చూసాము. దానికి ప్రతిగా సింధూర్ అనే పేరు కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది. అసలు ఆ వర్డ్ కూడా ఎలా చూడొచ్చు అంటారు నిన్న జరిగిన ఘటన? ముందుగా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి ఉగ్రవాదుల శిబిరాల మీద దాడి చేసిన భారత ఆర్మీకి భారతదేశ పౌరులుగా మనందరం సాల్యూట్ చేయాలి. టార్గెట్ పెట్టుకొని మౌలానా మసూద్ అజర్ అతని స్థావరం కరెక్ట్గా స్థావరాన్ని గుర్తించి కొట్టడం అనేది అది చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ జరగల. మామూలు ఒసామా బిన్ లాడెన్ని చంపడానికి కూడా అమెరికా మొత్తం ఆ చుట్టుపక్కల మొత్తం విధ్వంసం చేస్తే తప్ప వాడు దొరకలే. అటువంటిది ఇండియా ఎంత యాక్యురేట్గా కొట్టింది అంటే డైరెక్ట్గా వెళ్ళి మౌలానా అజర్ ఎక్కడున్నాడో కరెక్ట్గా చూసి అక్కడ కొట్టారు. అది చాలా గొప్ప విషయం. అంత యాక్యురేట్గా వ్యవహరించి మొత్తం 7 ప్లేసుల్లో కొట్టారు. 7 ఉగ్రవాద శిబిరాలు, మొత్తం ఒక 6 దాకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఒకటి ఈ మౌలానా అజర్ దాక్కున్న ప్రదేశం, అస్థావరం అన్నమాట. దాన్ని ఇంత పకడ్బందీగా ఆపరేషన్ చేసినందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు, ఇది విజయవంతంగా పూర్తి చెయ్యటానికి భారత సైన్యానికి సర్వాధికారాలు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మనందరం అభినందించక తప్పదు. ఏ దేశం, ప్రపంచంలో ఏ దేశము కూడా పాకిస్తాన్ వైపు మాట్లాడటల్లా. ఏ దేశము పాకిస్తాన్కి అనుకూలంగా ఎవరూ మాట్లాడటల్లా. అది మన దౌత్య నీతి సాధించిన ఘన విజయం. దీనికి జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఇన్ని దేశాల వాళ్ళతో అధ్యక్ష ప్రధానులతో మాట్లాడటం, వాళ్ళకి చెప్పటం, మనం ఏమనుకుంటున్నామో, మన ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి చెప్పటం, మనం ఎంత బాధ అనుభవిస్తున్నామో వాళ్ళకి చెప్పటం, వాళ్ళని కన్విన్స్ చేయటం, వీటన్నిటితోటి ఒక సానుకూల దృక్పథం వచ్చేసింది ప్రపంచం మొత్తం కూడా. ఇది అందరూ గమనించాల్సిన పరిణామం. ఒక పాకిస్తాన్ మీద కొట్టడానికి ఇంత ఎక్సర్సైజ్ చేయాలా అని అడగకూడదు. ఎందుకంటే మనకున్న ఇమేజ్ అటువంటిది. భారతదేశానికి ఉన్న ఇమేజ్ అంత ఉచ్చ స్థితిలో, ఉన్నత స్థితిలో ఉంటుంది. అందుకని ఆ ఇమేజ్ని మనం కాపాడుకోవటానికి అందరినీ కన్విన్స్ చేయాలి. అంతే తప్ప ఈ దేశాలన్నిటి మీద మన మీద ఆధారపడి ఉన్నామని కాదు. ఇటువంటి గొప్ప విజయాన్ని, అంటే 25 నిమిషాల ఆపరేషన్ చేస్తే పాకిస్తాను మొత్తం భస్మీపట్లం అయిపోయింది. జస్ట్ 25 మినిట్స్ ఆపరేషన్. ఇదే ఒక 3 రోజులు జరిగితే ఇంకా పాకిస్తాన్ ఎక్కడ కనపడదు చిత్రపటంలో. మొత్తం ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనపడదు. కానీ మనం అది చేయదలుచుకోలేదు. మనకు ఎంతవరకు థ్రెట్ ఉందో ఆ థ్రెట్ పోతే చాలు, మనం కోరుకునేది అది. అందుకని వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఇండియన్ ఆర్మీ. ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు
భారత ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొక అంటే మీ క్వశ్చన్లో ఇంకొక పార్ట్ కూడా చెప్తా. ఇంకొక శుభకరమైన పరిణామం ఏంటి అంటే, నిన్న ఓబులాపురం మైన్స్ కేసు జరిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి అని ఉంది ఒక ఆమె. ఈ శ్రీలక్ష్మి అంతకుముందు ఉద్యోగంలో చేరినప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది, చాలా నిజాయితీగా పనిచేసేది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి సమైక్య ఆంధ్రాలో మొత్తం చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ అన్నీ చేసిన ఆఫీసరు ఈ శ్రీలక్ష్మి. అటువంటి శ్రీలక్ష్మికి ఇట్లా రాహువు కేతువు ఇట్లా కమ్ముకున్నట్టు ఒకవైపు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇంకో వైపు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమ్ముకున్నప్పుడు ఆ సూర్యుడో చంద్రుడో రాహుకేతువులు కమ్ముకుంటే మెల్లిగా బయటికి వస్తారు. అట్లా రావాలి, ఎన్ని గ్రహాలు కమ్ముకున్నా అట్లా బయటికి రావాలి. కానీ శ్రీలక్ష్మి ఏం చేసిందంటే, ఈ రాహువు కేతువు దగ్గర ఉండటమే బెటరు, అంటే రాక్షసుల దగ్గర ఉంటే మనల్ని ఎవడు ఏం చేయలేడు అని భావించి రాక్షసులతోటే కంటిన్యూ అయింది ఈ శ్రీలక్ష్మి. అందుకని ఈ రోజున మళ్ళీ ఆమె డిశ్చార్జ్ పిటిషన్ మీద తీర్పు చెప్పి, డిశ్చార్జ్ పిటిషన్ని మనం కన్సిడర్ చేద్దాము, ఆమెని వదిలేద్దాము అంటూ తీర్పు ఇచ్చిన సిబిఐ కోర్టు డెసిషన్ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం, మళ్ళీ ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పటం అనేది అది మనకి సర్జికల్ స్ట్రైక్ జరిగినంత ఆనందంగా ఉన్నది. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఎంత ఆనందం వేస్తుందో, ఎందుకు అంటే అది దేశం బయట ఉన్న ఉగ్రవాదుల మీద పోరాటం. ఇది మన దేశంలో మన సంపద, మన ఖనిజ సంపదని లూటీ చేస్తున్న దొంగల మీద పోరాటం. అందుకని మనకి అది ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఖనిజాన్ని, భూగర్భంలో ఉన్న తల్లి గర్భంలో ఉన్న సంపదని మొత్తాన్ని దోచుకుపోతున్న వీళ్ళకి అడ్డుకట్ట వేయటం చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. ఐరన్ ఓర్ చీపుగా తవ్వుకొని, ఇల్లీగల్గా తవ్వుకొని, క్యాప్టివ్ మైన్స్ పేరుతోటి తీసుకొని ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా ఆ ఫ్యాక్టరీ ఆ స్థలాలన్నీ కబ్జా పెట్టుకొని ఈ ఖనిజాన్ని మాత్రం ఎగుమతి చేసుకొని డబ్బులు సంపాదించుకున్న వీళ్ళని ఏమంటారు ఇంకా? అంటే తల్లి నగలు లేకపోతే అవి దోచుకోవటం వేరు, తల్లి బీరువాలో దాచిపెట్టుకున్న చీరలు కూడా దొంగిలించిన దొంగలు వీళ్ళు. అందుకని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఇప్పటికే శిక్ష పడ్డది. శ్రీలక్ష్మిని కూడా ఇప్పుడు మళ్ళీ విచారణ చేయాలి, శ్రీలక్ష్మి కేసు అని చెప్పటం అనేది ఇది మరింత ఆనందకరమైన విషయం. డివిఎస్ గారు, మనం చూసాం నిన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్, దీని తర్వాత పాక్ దిగొచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడదామని చెప్పి పాక్ అంటుంది అని చెప్పి వింటూ ఉన్నాము. సో దీనిపైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా 2047 సమ్మిట్లో మాట్లాడుతూ మన నీళ్లు మనకే అని కూడా ఆయన క్లియర్గా చెప్పినారు. సో దీని ద్వారా ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎలా ఉండబోతుంది అంటారు? రేపు యుద్ధం తప్పదు అంటారా? లేదు అంటే పాకిస్తాన్ దిగొస్తే మరి సామరస్యంగా కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? 25 నిమిషాల యుద్ధానికే శరణమా? ఇది 1:05 నుంచి 1:30 దాకా అర్ధరాత్రి 25 నిమిషాలు, 24 మిస్సైల్స్, 9 స్థావరాలని లేపేశారు. ఏది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5, పాకిస్తాన్లో 4. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి చొరబడి మరీ 4 శిబిరాలను ధ్వంసం చేసేశారు. అటు పాకిస్తాన్ 2 కళ్ళు పొడి చేశారు. ఏంటి పాకిస్తాన్కి 2 కళ్ళు? 2 ఉగ్రవాద సంస్థల లష్కరే తోయిబా, జైషే మహమ్మద్. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్. జైషే మహమ్మద్ చీఫ్ ఎవరితను? మన సత్యమూర్తి గారు చెప్పారు, మౌలానా మసూద్. ఇవాళ అతని ఇంట్లో 10 మందిని చంపేశారు. అతను ఉన్నాడా లేడా? అతను కూడా చంపేశారు అంటున్నారు. అంటే మిసైల్స్ ఇవాళ 24 మిసైల్స్ పడ్డాయంటే మనం చూసాం. అతని భార్య, అతని మేనల్లుళ్ళు, అతని అక్క, అతని బావ, ఇంకొక 4 సహాయకులు మొత్తం నేలమట్టం చేసేశారు. జైషే మహమ్మద్ స్థావరం నేలమట్టం అయిపోయింది. వాళ్ళ మసూద్ విలవిల. అంటే లష్కరే తోయిబా
బతుకుంటే. అక్కడే కాదు, లష్కరే తోయిబా శిబిరాన్ని కూడా నాశనం చేశారు. ఇవాళ ఏంటి, అతను ఆ లష్కరే తోయిబా చీఫ్ అతను ఎవరు, హఫీద్ సయీద్. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ గత 25 ఏళ్లుగా భారత్ పైన ఎలా దాడులు చేస్తోంది. పార్లమెంట్ మీద దాడి చేశారమ్మా. భారత పార్లమెంట్ పైనే ఈ ఉగ్రవాదులు దాడి చేశారు అప్పట్లో. అంటే పార్లమెంటుపై దాడి అంటే అదేంటి అసలు, భారతదేశంపై దాడి, రాజ్యాంగంపై దాడి అన్నమాట. మనం చూసాం ఏది, పుల్వామా దాడులు, బాలాకోట్. ఇవాళ మీరు అన్నారు ఏంటిది, ఆపరేషన్ సింధూర. ఆ రోజు ఆపరేషన్ బాలాకోట్, పుల్వామా జరిగిన వెంటనే ఇవాళ ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే మన సింధూరం అది. జమ్మూ కాశ్మీర్ అనేది భరతమాతకి సింధూరం లాంటిది. భరతమాత నుదుట బొట్టు అన్నమాట. దాన్ని చెరిపేయాలని చూశారు ఈ ముష్కరులు, ఈ ఉగ్రవాదులు అనమాట. ఇవాళ వాళ్ళే తుడిచిపెట్టుకుపోయారనమాట. 25 నిమిషాల మెరుపు దాడికే మరి వాళ్ళు బెంబేలెత్తిపోతే రక్షణ మంత్రి శరణం గచ్చామి అంటున్నాడా? బిలావల్ భుట్టో కూడా దీనిపైన స్పందించడం జరిగింది దీని తర్వాత. అంటే మీరే మరి రెచ్చగొట్టారు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం బారుతుంది అన్నాడు కదా, సింధు నదిలో రక్తం బారుద్ది అన్నాడు ఇతను. ఇప్పుడు బారుతున్నది అక్కడ. ఎవరి రక్తం బారుతోంది? ఇవాళ ఒకటి, పాకిస్తాన్ పౌరులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు యుద్ధం వద్దు అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ ప్రధానిలో మార్పు లేకపోతే షానవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని వాళ్ళ అన్న వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు, ఏంటి నీ అన్న నీ ఇంటికి వచ్చి యుద్ధం వద్దు దౌత్యంతో పరిష్కరించుకో అని చెప్పినా రుచించలేదా ఈ తమ్ముడికి? ఇప్పుడు దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ అప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు, ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాడు. రాత్రిల్లో అసలు నిద్రపోలేదంటే ఇవన్నీ పర్యవేక్షిస్తున్నారు ప్రధాని. అంటే పాక్కి యుద్ధం చేయగలిగే సామర్థ్యం లేదు, అందులోనూ పాక్లో అంతర్గత అసమ్మతి కూడా ఉంది చాలా ఎక్కువగా అని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఎవరి సపోర్టు లేకుండానే వాళ్ళు ఇలా అంటే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చు. ఇవాళ అమెరికా ట్వీట్ చేసింది, మూసుకోమంది, నోరు మూసుకు కూర్చోమంది. ఏది చేసింది చాలు, ఇక అంతటితో సరిపెట్టుకోమని హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో అంటే ఇవాళ చైనా విచారకరం అంటోంది. భారత్ దాడులు విచారకరమని ఎవరన్నారు? చైనా అంటోంది. అంటే పాకిస్తాన్ ఇవాళ ఒక్క చైనా అండ చూసుకుని ఇలా పేటరేగిపోయిందా? ఒంటరి అయిపోయింది, ప్రపంచంలోనే ఒంటరి అయిపోయింది. మొత్తం అమెరికా, రష్యా, తర్వాత జపాన్, తాజాగా ఇజ్రాయెల్ కూడా ఇవాళ భారత్కి సంఘీభావం ప్రకటించింది, ఉగ్రవాదాన్ని అంతం చేయమంది. ఆ రోజే చెప్పారు ప్రధాని మోడీ, ఏంటి ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తానన్నాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అడ్డా ఆ భూభాగాలను నాశనం చేస్తానన్నాడు. ఇవాళ ఆయన మాట నిలబెట్టుకున్నాడు అనమాట. అంటే ఇప్పటికీ వీళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారంటే ఆ పూంచ్, ఆ సెక్టార్, ఆ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికి కూడా 12 రోజులుగా కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎవరు? మీరు కాదా? అంటే ఈరోజు జరిపిన కాల్పుల్లో కూడా మరి 8 మంది చనిపోయారు, అమాయకులు భారతీయ పౌరులు 8 మంది చనిపోయారు. ఇప్పటికీ కూడా ఉగ్రవాదులు తప్ప ఒక్క పాకిస్తాన్ పౌరుడిని భారత్ చంపలేదు. అంటే ఇవాళ ఎవరిది యుద్ధ నీతి, ఎవరిది మరి ఉగ్రనీతి? మీరు కేవలం ఏంటంటే ఆ ఉగ్రవాద సంస్థలను అడ్డం పెట్టుకుని మీరు భారతదేశం పైన పదే దాడులు చేస్తూ ఇక్కడ ప్రభుత్వాలను అస్థిరపాలు చేయాలనో, ఇక్కడ ఆర్థిక సంక్షోభం సృష్టించాలనో మీ కుట్రలు. మోడీ ఒకటే వాళ్ళ భారత ప్రభుత్వం ఇటు వరల్డ్ బ్యాంక్ చెప్పింది, ఇటు ఏడీబీకి చెప్పింది పాకిస్తాన్ రుణాలు ఆపేయమన్నది. ఎందుకని? మీరు ఇచ్చిన రుణాలతో, ప్రపంచ బ్యాంకు ఆ ఏడీబీ ఇచ్చిన రుణాలతో పాకిస్తాన్ ఏం చేస్తోంది? తన ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా ఉగ్రవాదులు పోషిస్తోంది. వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు, ఆయుధ వనరులు సమకూరుస్తోంది. పాకిస్తాన్కి కావాల్సిన యుద్ధ విమానాలని చైనా రవాణా చేస్తోంది. అంటే తుర్కీయే చైనా విమానాలు చూసుకున్న ఈ బలుపు ఎక్కడుంది? నీవు ఏ విధంగా ఇప్పుడు నువ్వు ఆర్థిక శక్తిలో భారత్ కన్నా నువ్వు 8 రెట్లు తక్కువ ఉన్నావు ఎకానమీలో. సైనిక శక్తిలో నువ్వు భారత్ కన్నా 7 రెట్లు తక్కువ. సైనికులకు కూడా పాలకుల పట్ల సంతృప్తి లేదు అని కూడా విన్నాం. పాక్ సైనికులకు కూడా తిరుగుబాటు తప్పదు. ఇవాళ ఏంటంటే ఇదే కనుక కొనసాగిస్తే అక్కడ తిరుగుబాటు తప్పదన్నమాట. ఇప్పటికే ప్రజలు సివిల్ వార్కి రెడీగా ఉన్నారు. శ్రీలంక పరిస్థితే ఇవాళ పాకిస్తాన్కి కూడా వస్తుంది. శ్రీలంక అధ్యక్షుడు అతను ఎవరు? రాజపక్సే,
పరారైనట్టే రేపు పాకిస్తాన్ ఆయన కూడా పరారు కాక తప్పదు. మనం చూసాం బంగ్లాదేశ్లో ఏం జరిగింది, హసీనా ఎక్కడుంది, పారిపోయిన పరిస్థితి. రేపు జరగబోయేది కూడా అదే. ఏది, పాకిస్తాన్లో ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు పారిపోక తప్పదన్నమాట. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నాం, ఇక్కడ బాధితుల వైపు మనం ఉన్నాం. పహల్గామ్లో బలైనటువంటి 28 మందికి న్యాయం చేయడం కోసం ఇవాళ ఈ మెరుపు దాడులు, ఇవాళ భారత సైన్యం నిప్పులు గక్కుతోందన్నమాట. అయితే ఈరోజు అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. అలాగే అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ కూడా పూర్తయ్యాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే భారత్కి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? పూర్తిగా ఇవాళ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతదేశం మొత్తం ప్రభుత్వానికి సంఘీభావంగా నిలబడింది. ఏది, భారత ఆర్మీ ఒకటే ట్వీట్ చేసింది, జస్టిస్ సర్వ్డ్ అని, జై హింద్ అని. ఏంటి జస్టిస్? పహల్గామ్ బాధితులకు జస్టిస్ జరిగింది అన్నదన్నమాట. ఇవాళ రాహుల్ గాంధీ ఒకటే ట్వీట్ చేశాడు, ప్రౌడ్ ఆఫ్ ఆర్మీ అన్నాడు, జై హింద్ అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి అదే, ఏది, ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సత్యమూర్తి గారు ఒకటే సెల్యూట్ పెట్టారు. ఏంటి, ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేసిన పరిస్థితి అన్నమాట. ఇక్కడ దేశభక్తి, అక్కడ ఉగ్రభక్తి. ఉగ్రవాద భక్తిలో వాళ్ళు పునీతులు అవుతున్నారు. ఎవరు? పాకిస్తాన్. ఇవాళ దేశభక్తి వర్సెస్ ఉగ్రభక్తిగా మారిన పరిస్థితుల్లో దేశభక్తిదే పై చేయి అన్నమాట. ఆ యుద్ధం అక్కడ అలా జరిగితే ఇక్కడ అవినీతి పైన ఇవాళ న్యాయస్థానాలు యుద్ధం ప్రకటించాయి. సరిహద్దుల్లో అక్కడ ఆ యుద్ధం, ఇక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇనప ఖనిజం మొత్తం తుడిచిపెట్టేసిన ఈ కరుడుగట్టిన దోపిడీ దొంగల భరతం పడుతున్నారు న్యాయస్థానాలు అన్నమాట. నిన్న వాళ్ళందరికీ 7 ఏళ్ల జైలు శిక్ష. ఇవాళ శ్రీలక్ష్మికి ఎంత ఆ సుప్రీంకోర్టు ఇచ్చింది ఒక ఉత్తర్వు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పక్కన పెట్టి మళ్ళా విచారణ చేయండి, 3 నెలల్లోపు ఆ విచారణ కంప్లీట్ చేయమన్నది. అంటే శ్రీలక్ష్మికి కూడా ఇవాళ శిక్ష తప్పదా? ఎందుకంటే ఆమె లాంటి అధికారి వీడి రాజగోపాల్ అక్కడ 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది, 4 ఏళ్ళు అదనంగా కూడా శిక్ష ఇవ్వమంది. ఎందుకంటే దోపిడి దొంగలతో పాటు వీళ్ళు కుమ్మక్కై ప్రభుత్వ ద్రోహానికి పాల్పడ్డారు. ఏసీబీ ఇవాళ అక్కడ ఆ సెక్షన్స్ కింద ఇంకో 4 ఏళ్ళు అదనపు శిక్ష పడిన నేపథ్యంలో శ్రీలక్ష్మికి 7 ఏళ్ళు శిక్ష పడుద్దా, 11 ఏళ్ళు శిక్ష పడుద్దా? ఇవాళ ఏంటి, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని దాంట్లో నుంచి బయటపడి అక్కడ తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వంలో చేరి జగన్ సీఎం కాగానే మళ్ళీ ఇక్కడ చేరింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరడం, ఇక్కడ మళ్ళా అవినీతికి పాల్పడటం, మున్సిపాలిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా టీడీఆర్ బాండ్లు కుంభకోణం చేయటం, టీడీఆర్ బాండ్ల కుంభకోణం 10,000 కోట్లు టీడీఆర్ కొల్లగొట్టారు. ఇప్పుడు దానిపైన మళ్ళీ విచారణ జరగాలి. ఏది, అటు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినవ్ రెడ్డిని అడ్డం పెట్టుకుని, తణుకులో ఆ కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ తండ్రి కొడుకులను అడ్డం పెట్టుకుని, అక్కడ విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ, విజయసాయిరెడ్డి వాళ్ళని అడ్డం పెట్టుకుని మొత్తం దోచిపారేశారు. గుంటూరులో కూడా టీడీఆర్ బాండ్లు అంట, నెల్లూరులో టీడీఆర్ బాండ్లు అంట. ఇప్పుడు టీడీఆర్ బాండ్ల అవినీతిలో శ్రీలక్ష్మి మళ్ళా ఇంకో కేసు ఎదుర్కోక తప్పదా? రైట్ సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో మళ్ళీ ఈ ఓఎంసీలో తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించి మళ్ళీ తవ్వుకోవచ్చు అన్నట్టుగా కోర్టుకి సిఫార్సు చేశారు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ శ్రీలక్ష్మి గారి మీద మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఏమైనా చుట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇక్కడ ఏంటంటే ఓబులాపురం మైన్స్లో ఆపరేషన్లు అయిపోయినాయి. ఆ తర్వాత ఈ కేసులు అవన్నీ వస్తూ ఉంటే దోచినంత వరకు దోచుకున్నారు. తర్వాత ఆపితే వాళ్ళు లెటర్ రాశారు, అయ్యా మేము తవ్వుకుంటాం అయ్యా అంటే, వెళ్ళయి ఇచ్చిందే కదా అందుకని తవ్వుకో అన్నాడు. మా డాడీ ఇచ్చింది అది, పర్లేదు తవ్వుకోండి అని చెప్పాడు. దాని మీద ఇప్పుడు 90-10 అని ఉంటాడు. 90-10 ఈసారి నాకు 90, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నువ్వు 10 తీసుకో అని ఏదో చెప్పుంటాడు. మొత్తం ఇప్పుడు అదొక పెద్ద కేసు, అది కేసు కాబోతున్నది, అయింది కూడా, దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక్కడ ఏమేమి దోచుకోవచ్చు అని ఒక డైరీలో రాసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. అది ఇప్పుడు జరిగింది. ఆ డైరీలో అతను రాసుకున్న దాని ప్రకారం ఒక్కొక్కటి దోచుకుంటూ వచ్చాడు. దీనికి అందరూ దొంగల్ని చుట్టూతా పెట్టుకున్నారు. చూసాం కదా మనం ఈ లిక్కర్ కేసులో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు చక్కగా సీఎం ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని 81,000 మంది కిడ్నీ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారండి.
liver and kidney affected persons in Andhra Pradesh is 80,000 people. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది లివర్ ఎఫెక్టెడ్ పీపుల్ లేరు. ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే ఎట్లా ఉన్నారు, ఎందుకున్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి హయాములో ఇచ్చిన జే బ్రాండ్లతోటి లివర్లు కిడ్నీలు పోయినాయి. మొత్తం 30,000 మంది చనిపోయారు. అంటే అది మద్యం కాదు, 30,000 మంది. అది విషం. విషాన్ని తీసుకొచ్చాడు. మద్యం ముసుగులో విషం వీళ్ళు అమ్మారు. కేవలం అవినీతే కాదు, మానవీయ కోణంలో కూడా ఈ కేసు. అంతే కదమ్మా. వాస్తవంగా అయితే వీళ్ళల్లో ఈ చనిపోయిన 30,000 మందిలో ఈ 30,000 మంది లేకపోతే అందులో 10,000 మంది అయినా 5,000 మంది అయినా ఒక 5గురు అయినా సరే బయటికి వచ్చి మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసులు పెట్టాలి. మా వాళ్ళని చంపారు వీళ్ళని. అంత తీవ్రమైన దారుణమైన నేరం చేశారు తుచ్చమైన డబ్బుల కోసం. ఆ డబ్బులు అక్కడ కూర్చొని సీఎం ఆఫీసులో ఇప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్డ్ ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్ కాదు కానీ రాజశేఖర రెడ్డి టైంలో ఆయనకి చాలా విధేయుడిగా ఉంటాడని బహుకరించి ఇచ్చారు ఐఏఎస్ పోస్ట్ క్యాడరు. దాన్ని పట్టుకొని తండ్రికి పనిచేశాడు, కొడుక్కి పనిచేశాడు. తండ్రి టైంలో దొరకలేదు, కొడుకు టైంలో దొరికాడు. ఇప్పుడు కేసు ఇప్పుడు చాలా సీరియస్ కేసు ఉన్నది దాని మీద, అక్కడ ఉన్నది. 31 నిందితుడు. వీళ్ళు భారతీయ సిమెంట్స్లో పనిచేసే డైరెక్టరు గోవిందప్ప బాలాజీ. డబ్బులు ఎక్కడికి పోయినాయి? నా కంపెనీలో ఒక డైరెక్టరు అక్రమం చేసి గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి అక్కడ లూటీ చేసి ఎవరికి ఇస్తాడు? నా కంపెనీ డైరెక్టరు గవర్నమెంట్ సొమ్ముని లూటీ చేసి ఎవరికి ఇస్తాడు? నాకే ఇస్తాడు కదా. అది ఇప్పుడు జరిగింది. అది దాదాపుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మొత్తం ఓబులాపురం మైన్స్ చూసాం, ప్రక్షాళన జరిగింది, అందరూ జైలుకి వెళ్ళారు. ఇప్పుడు శ్రీలక్ష్మికి కూడా డివిఎస్ గారు మంచి మనసుతో 11 సంవత్సరాలు అన్నారు. నాకు అంత మంచి మనసు లేదు, 14 పడాలి. ఎందుకు అంటే యావజ్జీవం కూడా పడవచ్చు. జనార్దన్ రెడ్డికి యావజ్జీవం ఎందుకు వేయకూడదని అడిగాడంట న్యాయమూర్తి గారు. ఎందుకు అంటే ఈ డివి రాజగోపాల్ పంపించిన ఫైల్ని మొత్తం తీసి ప్రాసెస్ చేసి జీవో ఇప్పించింది శ్రీలక్ష్మి కదా. అంటే జీవో మీద సంతకం ఉంది శ్రీలక్ష్మిది కదా. మరి శ్రీలక్ష్మికి 11 వేసి రాజగోపాల్కి 11 వేస్తే న్యాయం జరిగినట్టు కాదు కదా. అందుకని కనీసం 14 లేకపోతే వీలైతే యావజ్జీవం వేయాలి. ఎందుకంటే ఐఏఎస్ పొజిషన్లో ఉండి దోచుకొని నాకు కొంచెం పంపించి మీరు కొంచెం తినండి అంటాం ఎంత తప్పు. అది జరిగింది. ఈ ఐఏఎస్లు ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొంత తెలుగుదేశం వాళ్ళు కొంత చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి టైంలో ఐఏఎస్లు బలయ్యారు, జగన్మోహన్ రెడ్డి టైంలో ఐపీఎస్లు బలవుతున్నారు అని. తెలుగుదేశం వాళ్ళు కొంచెం స్టేట్మెంట్ సవరించుకోవాలి. రాజశేఖర రెడ్డి టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళిద్దరు అయ్యా కొడుకుల టైంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బలవుతారు. ఒక్క ఐపీఎస్లనే కాదు, ఇప్పుడు చూసాం కదా ఐఏఎస్లు వచ్చి క్యూ కడుతున్నారు ఒక్కొక్క కేసులో ఇరుక్కుంటూ. అండ్ గతంలో కూడా ఈవిడ 2022లో డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా క్వాష్ చేయించుకొని బయటకు వచ్చింది అని విన్నాము. కానీ ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని నిర్దోషిగా విడుదల చేశారు. ఆవిడకి ఎలాంటి ముడుపులు ముట్టలేదు, ఆవిడ క్లియర్గా ఉంది ఆవిడ సైడ్ నుంచి అని. మరి ఈవిడ దగ్గర నుంచి ఫైల్ వెళ్ళింది, ఈవిడ క్యాప్టివ్ అనే వాడిని కొట్టేసింది అని చెప్పి మరి ఆవిడ 2 సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నారు. కానీ క్వాష్ ఎలా చేయగలిగారు, ఎలా జరిగిందంటారు? ఇది క్వాష్ చేసిన తర్వాతే పోస్టింగ్ ఇచ్చారు, డిశ్చార్జ్ చేశారు. క్వాష్ కాదు, కేసు నుంచి డిశ్చార్జ్ చేశారు. కరెక్ట్ పదజాలం వాడాలి మనం. క్వాష్ కాదు, చేస్తే సిబిఐ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది, డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ పిటిషన్ 3 నెలల్లో తేల్చమని చెప్పింది. హైకోర్టు తీర్పును పక్కన పెట్టమని. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్, పాస్ట్లో నేను అంటున్నాను అది డిశ్చార్జ్ పిటిషన్. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చాలామంది డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఆ కేసుని బయటికి అది రాకుండా చేస్తున్నారు కదా. హియరింగ్కి రాకుండా చేస్తున్నది ఎట్లా? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు డిశ్చార్జ్ పిటిషన్లు వేసి
అటువంటి డిశ్చార్జ్ పిటిషన్ని ఈ ఓబులాపురం మైన్స్ కేసులో శ్రీలక్ష్మి వేసింది. అంటే వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని కాలం గడపడంలో సిద్ధహస్తులు. దానికి కూడా ఇప్పుడు న్యాయ శాస్త్రంలో కొంత పరిష్కారం కనుక్కోవాలి. ఈ భారత న్యాయ సంహితలో కొంత ఏదన్నా సడలించి ఏదో ఒకటి చేయాలి. మరి ఏదో ఒకటి ఎట్లా చేస్తారో మనమేమి న్యాయ కోవిధులం కాదు. కానీ ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతోటి కేసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటే అది చాలా కష్టం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్లేదులేండి, చంపింది పహల్గాంలోనే కదా, విజయవాడ దాకా రాలేదు కదా, హైదరాబాద్ దాకా రాలేదు అనుకుంటే ఎట్లా? అందుకని వీళ్ళకి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించిన ఈ వ్యవస్థలన్నీ కూడా ఇంకా యాక్టివ్ కావాలి. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏళ్ళు గడుస్తున్నా కూడా ఎలాంటి పురోగతి లేదు, ఇంకా కేసులు నీరు గారిపోవడం అనుకుంటున్న టైంలో 15 సంవత్సరాల కేసుకి ఈరోజు తీర్పు లభించిన నేపథ్యంలో వ్యవస్థల మీద కూడా నమ్మకం ఏర్పడుతుంది ప్రజలందరికీ. సో డిశ్చార్జ్ పిటిషన్ ద్వారా ఎంత తప్పించుకున్నా కూడా ఫైనల్లీ మళ్ళీ న్యాయం గెలుస్తుంది అనడానికి శ్రీలక్ష్మి గారే ఉదాహరణ. రేపు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరగబోతుందంటారా? అంతిమ విజయం న్యాయానిదే. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. కాకపోతే ఆ న్యాయానికి మీరు కళ్ళు కప్పచ్చు, న్యాయానికి మీరు కొంతకాలం మోసం చేయొచ్చు, మీరు కాలం గడిపేసుకోవచ్చు. కానీ తీర్పు మాత్రం తప్పదన్నమాట, ఖాయంగా వస్తుంది. ఎందుకంటే అది న్యాయం కాబట్టి. ఇప్పుడు అన్యాయానికి రోజులు ఉండవన్నమాట. ఇప్పుడు మీరు అడిగారు ఏంటి, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్ని మనం 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న మన యొక్క ఆ ఫండమెంటల్ పాలసీని ఆధారంగా చేసుకుని వీళ్ళందరూ కూడా ఇలా తప్పించుకోవాలని చూస్తారు. కానీ అంతిమంగా మాత్రం తప్పదన్నమాట శిక్ష. ఈరోజు మీరు అన్నారు గాలి జనార్దన్ రెడ్డికి మరి శిక్ష పడింది, జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు శిక్ష? అంటే ఇవాళ అసలు రాత్రుల్లో నిద్రపోలేదట. ఏది గాలి జనార్దన్ రెడ్డి గుర్తొచ్చి రాత్రల్లా జగన్మోహన్ రెడ్డి నిద్రపోలేదంట. ఇప్పుడు శ్రీలక్ష్మి విషయం తెలిసి ఇక మరీ ఉగ్గబెట్టి అంటున్న పరిస్థితి. ఇక్కడ మీరు ఎప్పుడు ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేరు, ఇది వాస్తవం. మనం చూసాం, బంగారపు కుర్చీ మీద కూర్చున్నాడు, బంగారపు పళ్ళెంలో తిన్నాడు, బంగారపు స్పూన్తో తిన్నాడు. ఇప్పుడు ఎక్కడ తింటున్నాడు గాలి జనార్దన్ రెడ్డి? చెప్పకూడే కదా. అంటే మీరు అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధమైనటువంటి ఇట్లా దోపిడీలకు పాల్పడితే ఇది ఒక గుణపాఠం. ఇవాళ వీడి రాజగోపాల్కు పడిన శిక్ష, రేపు శ్రీలక్ష్మికి పడబోయే శిక్ష, ఇవాళ ఈ మైనింగ్ వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే వాసుదేవరెడ్డి కావచ్చు, లేకపోతే ధర్మారెడ్డి, తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ధనుంజయ రెడ్డి. అంటే వీళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ దోపిడీకి పాల్పడటం. అంటే దోపిడీ దొంగలకు పడే శిక్ష కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ శిక్ష పడాలి, యావజ్జీవ శిక్ష పడాలంటూ అందుకే అనమాట. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఏంటమ్మా అతను IAS, ఎక్కడో వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నావు నువ్వు, కేవలం ఇక్కడ ఏది జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఇక్కడ దోపిడీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు డిప్యుటేషన్ ముసుగులో. అది డిప్యుటేషన్ కాదు, అది దోపిడీ అన్నమాట. అంటే డిప్యుటేషన్ అనే వ్యవస్థను ఎలా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు, వక్ర మార్గంలో వాడుకుంటున్నారు. మొత్తం 500 కోట్లు సాక్షి యాడ్స్కి దోచిపెడతారా? ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజాధనాన్ని తన కంపెనీకి ఈ విధంగా దోచిపెట్టారా? ఏ శిక్ష వేయాలి వాళ్ళకి? ఎటువంటి శిక్ష వేయాలి? ఇప్పుడు వీడి రాజగోపాల్ ఏంటి మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డికి రాశాడు. 66 హెక్టార్లలో లీజు లైసెన్సులు ఇవ్వటానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వీడి రాజగోపాల్ అటు గాలి జనార్దన్ రెడ్డి కుమ్మక్కై శ్రీలక్ష్మిని అడ్డం పెట్టుకుని చేశారు. మరి అతనికి 7 ఏళ్ళు శిక్ష, మళ్ళా 4 ఏళ్ళు అదనపు శిక్ష పడ్డ నేపథ్యంలో మైనింగ్ కార్పొరేషన్ MDగా వెంకటరెడ్డి చేసిన అరాచకాలకి, ఆ దోపిడీకి ఎంత శిక్ష పడుతుంది? తప్పదు కదా. 7 ఏళ్ళ 11 ఏళ్ళ? నువ్వు ఇందాక సత్యమూర్తి గారిని ఏదో అడిగావు క్యాప్టివ్ మైనింగ్ గురించి. నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదం ఉంటే సబితా ఇంద్రారెడ్డి సంతకం పెట్టింది. అదే జీవోలోకి వచ్చేసరికి ఆ పదం మాయం చేశారు. ఎవరు మాయం చేశారు? శ్రీలక్ష్మి. క్యాప్టివ్ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి క్యాప్టివ్లో? CAPTIVE 7. ఎందుకు అక్షరాలు వేస్ట్ అని కొట్టేసింది. క్యాప్టివ్ అనేది కరెక్ట్గా చూసావా? అది ఏదంటారు చూసావా, కర్మ. 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది.
7 అక్షరాలు లేపేసినందుకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. క్యాప్టివ్ మైనింగ్ అనేది, మైనింగ్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇంకో 6 ఉన్నట్టున్నాయి, అంటే 13 ఏళ్ళు, అదే యావజ్జీవ శిక్ష అన్నమాట, తప్పదు. అంటే జాగ్రత్తగా ఉండాలి. మీరు నోట్ ఫైలు, జీవో అక్షరాలు లేపేసేటప్పుడు కొంచెం తక్కువ అక్షరాలు ఉన్న పదం లేపేయండి. ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు లేపేస్తే శిక్ష కూడా అన్నేళ్ళు పడుతుంది. ఇఫ్ అటువంటివి లేపితే బట్టన్ లేపేశారనుకో బియ్యూటీ 3 ఏళ్ళు. అసలు ఇఫ్ అనే పదం లేపేసావనుకో 2 ఏళ్ళు బయటకు వస్తావు. నువ్వు క్యాప్టివ్ అనే పదం లేపేసినందుకు వాడికి 7 ఏళ్ళు శిక్ష పడుద్ది. క్యాప్టివ్ మైనింగ్ అనేది లేపేసినందుకు రేపు నీకు 13 ఏళ్ళ శిక్ష పడితే. శ్రీలక్ష్మి పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీ, అదే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మచిలీపట్నంలో అంట ఒక పార్క్, ఇది స్టేట్ బ్యూటిఫికేషన్ నిధుల నుంచి 2 కోట్లు, పాపం అదో పనికిమాలిన మున్సిపాలిటీ మచిలీపట్నం, దానికి ఏముంటాయి డబ్బులు, అక్కడ ఏం ట్యాక్స్ వస్తుంది, దాంట్లో నుంచి 18 లక్షలు తీసుకుని 2 కోట్ల 18 లక్షలతో పార్క్. అక్కడ మా నాన్న విగ్రహం పెట్టండి, మా నాన్న నన్ను జాతికిచ్చాడు కుంభకోణాలు చేయమని. ఆయన ఒక రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్. ఈమె పాపం ఏది శ్రీలక్ష్మి 88 బ్యాచ్ అనుకుంటాను, నిజంగా సిఎస్ కావాల్సిన శాంతకుమార్ తెలుసు కదా, తెలంగాణ సిఎస్. అరే కేరళ సిఎస్ అంట, మొన్న ఎవరో ఆమె నల్లగా ఉందని ఏదో ఇదైంది. అంటే ఎంతమంది మహిళా అధికారులు సిఎస్లుగా, కేంద్ర కార్యదర్శులుగా అయితే నీకు ఈ పరిస్థితి శ్రీలక్ష్మి? నువ్వు మీ నాన్న విగ్రహం పెట్టిస్తావా? మీ నాన్న ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా, లేకపోతే మచిలీపట్నం భోగరాజు పట్టాభి సీతారాం అనే పేరేమో తీసేస్తారు, ఆంధ్ర బ్యాంకుకు ఆయన ఫోటో తీసేస్తారు, ఆయన స్మారక భవనం పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేస్తారు దాన్ని. కానీ శ్రీలక్ష్మి తండ్రి విగ్రహం మాత్రం పెట్టిస్తాడు మన పేరుని. 1,18,00,000 గవర్నమెంట్ నుంచి కొట్టేసి ఆమె 2 లక్షలు ఇచ్చి వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది. ఇవ్వలేదంటే అది కూడా బాకీ పెట్టింది. యాక్చువల్గా ఏంటంటే విగ్రహం మా నాన్న పెడితే 5 లక్షలు ఇస్తానని చెప్పిందంట, ఆ 5 లక్షలు ఎగ్గొట్టిన పరిస్థితి. కానీ ఇవాళ శ్రీలక్ష్మి ట్రాజడీ ఏది, ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేయటం, ఆ కేసును మళ్ళా మరి రీఇన్వెస్టిగేషన్కి ఆదేశించటం, వీడి రాజగోపాల్ జైలుకి వెళ్ళడం, జైలు పిలుస్తోందా?